నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తొలి దశలో అమరావతి సహా 4 విమానాశ్రయాలు పూర్తి చేయాలి. వచ్చే ఏడాదికి 4 పోర్టులు 4 హార్బర్లు సిద్ధం చేయాలన్న సీఎం. తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబాలకు జగన్ పరామర్శ. వ్యతిరేకిస్తూ దళిత ప్రజా సంఘాలు నిరసన. జగన్ పర్యటనను వ్యతిరేకించిన తెలుగుదేశం నేతలు కానిస్టేబుల్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్న. కాకాని పోలీసు కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్. క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో కోర్టు విచారణ. మద్యం కేసు నిందితులకు 17 వరకు రిమాండ్ పొడిగింపు. విజయవాడ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. ఆపరేషన్ సింధూర్తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్. యుద్ధంలో ఫలితమే ప్రధానమన్న సీడీఎస్. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఢిల్లీలో భేటీ తర్వాత ప్రధానికి విపక్షాల లేఖ. తెనాలిలో కానిస్టేబుల్ పై దాడి కేసులో నిందితులుగా ఉన్న 3 యువకుల కుటుంబాలను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. వయసులో ఉన్నప్పుడు యువకులు తప్పు చేసి ఉంటే ఉండొచ్చని, వారిపై కేసులు ఉంటే ఉండొచ్చన్న జగన్ అంత మాత్రాన వారిని బహిరంగంగా దండిస్తారా అంటూ వారిని వెనకేసుకొచ్చారు. రౌడీ షీటర్లకు మద్దతు తెలపడంతో పాటు పోలీసులు ప్రభుత్వంపై జగన్ ఆరోపణలు చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. దాడి కేసు నిందితులు బయటే ఉన్నా వారి కుటుంబాలను జగన్ పరామర్శించడం చర్చనీయాంశమైంది. జగన్ పర్యటనను నిరసిస్తూ దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. గుంటూరు జిల్లా తెనాలిలో అనేక కేసులు ఎదుర్కొంటూ రౌడీషీట్ నమోదైన 3 యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఐతానగర్లో దోమ రాకేష్ ఇంటికి వెళ్లిన జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడే జాన్ విక్టర్, కరీముల్లా కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రౌడీ షీటర్ల పరామర్శపై వ్యతిరేకత రావడంతో నిందితులు లేకుండా వైకాపా నేతలు జాగ్రత్త పడ్డారు. తెనాలిలో రౌడీ షీటర్ల కుటుంబ సభ్యుల్ని మాత్రమే జగన్ పరామర్శించారు. కానిస్టేబుల్పై దాడి కేసులో నిందితులుగా ఉన్న జాన్ విక్టర్, కరీముల్లా 3 రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యారు. జాన్ విక్టర్, కరీముల్లా బయటే ఉన్న కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఓదార్చారు. బెయిల్ రాకపోవడంతో రాకేష్ జైల్లో ఉన్నాడు. పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని జగన్ విమర్శించారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు దళితులు, మైనారిటీ వర్గానికి చెందినవారంటూ మొసలి కన్నీరు కార్చారు. యువకులపై కేసులు ఉంటే కోర్టులు చూసుకుంటాయని, చంద్రబాబుపైన 24 కేసులు ఉన్నాయని జగన్ ఆరోపణలు చేశారు. నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. ఇదే ఐతానగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు, తేల్చాల్సింది కోర్టులు. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ ఎందుకు తెనాలి వచ్చారంటూ దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. నల్ల బెలూన్లు ఎగరేసి జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేశారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను పరామర్శించిన జగన్ ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడమేంటని ప్రశ్నించారు. నూతక్కి రవికిరణ్ లాంటి అమాయకుడిని చంపేస్తే కనీసం 4 సంవత్సరాలు అవుతున్న శవం కనపడపోతే నువ్వు ఏ రోజు నీకు కనపడలా. నూతక్కి రవికిరణ్ ఎవడో ఒక మాదిగా వాడు చచ్చిపోతే వాడిని చంపేస్తే నాకెందుకు అనుకున్నా. నువ్వు ఈరోజు గంజాయి తాగి ఆ మత్తులో
వికృత చేష్టలు చేస్తూ ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసినటువంటి యువకులను చూడటానికి నువ్వు ఎలా వస్తున్నావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని, మానవ మృగాలు, రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అని అంటున్నాం. రాజశేఖర రెడ్డి గారంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, నేరస్తుల కుటుంబాలను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట అని కూటమి నేతలు మండిపడ్డారు. నేరస్తుల భుజం తట్టే జగన్ను చూసి జాలిపడడం తప్ప చేయగలిగిందేమీ లేదని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్ తన రాజకీయ ఉనికి కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సవిత ధ్వజమెత్తారు. పోలీసులపై దాడి చేస్తే చర్యలు తీసుకోవడం తప్ప అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రశ్నించారు. సంఘ విద్రోహ శక్తుల్ని నీకు నేనున్నాను భయపడకు అని అంటే ఐ పిటీ హిమ్. విక్టర్ లాయర్ అయితే ఏంటి? లాయర్ తప్పు చేయకూడదా? అసలు ఏ తప్పు విక్టర్ చేయకపోతే నడు రోడ్డు మీద అయితే కొట్టరుగా. నన్ను జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు సాటు కొట్టేవారు. విక్టరో రాకేషో వీళ్ళందరూ ఏం చేస్తారు అనేది తెనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. పాపం ఆయన నిజంగా ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏంటి దొంగతనం కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అంటాడు. అలాగే ఏదన్నా మరి అంటే దానికి మనం ఏం చేయలేం. కుండే వర్గంలో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఎస్ఐ మీద వైకాపాకు చెందినటువంటి రౌడీ షీటర్ వాళ్ళ ఇంటిలో అడ్డొచ్చిన వాళ్ళని పక్కకి తప్పించి ముందుకెళ్తే పోలీసులు దాడి చేశారు, సభ్య సమాజం మీద దాడి చేశారని చెప్పి మాట్లాడు సిగ్గుచ్చాడు. అక్కడ ఉన్న ఎస్ఐ షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఎస్ఐ అండి. అతన్ని కూడా పరామర్శించిన పోయి పోలీసులు ఆత్మహత్య దెబ్బతీయద్దు. పోలీసులు మా ప్రభుత్వంలో శాంతి భద్రతలు కాపాడుతా ఉన్నారు. మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తప్పు చేసిన వాళ్లను కూడా శిక్షించకూడదా? ఇదేనా మీరు ప్రోత్సహించుండేది? గతంలో ఎలాగో రౌడీ షీటర్ని ప్రోత్సహించారు. మీరు న్యాయం చేయాల్సింది ఫస్ట్ మీ బాబాయ్ గొడ్డలిపోటుని. ఈ రోజు రౌడీ షీటర్లకు సపోర్టు, గంజాయి కాసే వాళ్ళకి ఇలా చీటర్స్ కాదు మీరు సపోర్ట్ చేయాల్సింది. గంజాయిని ప్రోత్సహించిన వ్యక్తుల కోసం అక్కడికి వెళ్ళి మళ్ళీ అదేదో గొప్ప పని చేస్తున్నట్టు భావిస్తూ ఉన్నాడు అతను. ఆయన మానసిక స్థితి బాగోలేదు ఎట్టి పరిస్థితుల్లో. మరి ఇలా కులాల మధ్య పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మంటల్లో ఆ చలిమంట కాసుకోవటం అనేది వీళ్ళకి అలవాటు. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పేద బలహీన వర్గాలని గంజాయికి బానిసలుగా చేసిన వ్యక్తి ఆయన. ఇటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం బ్రహ్మాండంగా గంజాయి వ్యాపారం చేసి వాటి మీద బతికిన నాయకులు, వైకాపా నాయకులను, శాసనసభ్యులు. దెబ్బలు తిన్న కానిస్టేబుల్ దే కులం, ఆయన భార్యదే కులం. మరి నువ్వు ఆ పోలీస్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా? ఎందుకు ఈ గంజాయి బ్యాచ్ నే పరామర్శించాడు? 24 కేసులున్న చంద్రబాబునంట నడి రోడ్డు మీద తీసుకొచ్చి కొడితే ధర్మమా అని ప్రశ్నిస్తాడు. ఆయన మీద నేను అనుకోవడం 36 కేసులు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నాడని చెప్పి సిబిఐ నిర్ధారించింది. ఏ చైనాలోనో, ఏ ఇరాన్లోనో, ఏ దుబాయ్లోనో అయితే ఏమేస్తారు? ఊరేస్తారు. ఊరేయమని మమ్మల్ని చెప్పమంటాడు ఆయన. ఉన్మాదులు, రాక్షసులు, డకాయిట్లు, తీవ్రవాదులు, రేపిస్టులు, శాడిస్టులకి అందరికీ సైతాలుగా ఉన్నాడు జగన్. వాళ్ళని పరామర్శించిన ఎవరు పోతారండి? ఎవడు ఆ సలహాలు ఇచ్చావు? నీక వదిలితే పాకిస్తాన్ కూడా పోతారేమో, ఉగ్రవాదులంతా నా ఫ్యాన్స్ అనేసి పరామర్శించను. ఆపరేషన్ సింధుల్లో కూడా నా కార్యకర్తలు చనిపోయారేమో, పర్మిషన్ నుండి మోడీ గారు అని పోయిస్తాడేమో, పోయి పరామర్శించి ముద్దులు పెట్టేస్తారు వాళ్ళకి కూడా. అలా అంటాడే ఇప్పుడు. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఈ నెల 17 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోనే రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిలు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరి రిమాండ్ గడువు నేటితో ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ను పొడిగించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు దర్యాప్తు పురోగతి గురించి కోర్టుకు నివేదిక ఇవ్వలేదని పిటిషనర్ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నివేదిక సమర్పించామని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. తిరిగి విజయవాడ కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు నిందితులను తరలించారు. మరోవైపు ఈ కేసులో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు కస్టడీ పిటిషన్పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నెల్లూరు జిల్లా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ జరిగింది. పోలీసుల తరపున స్పెషల్ పీపీ కేదార్నాథ్ వాదనలు వినిపించగా కాకాని తరపున లాయర్లు రోజారెడ్డి, ఉమామహేశ్వర్ వాదించారు. కస్టడీకి అనుమతిస్తే అక్రమ మైనింగ్ కు సంబంధించి లోతైన సమాచారం సేకరించవచ్చని పోలీసుల తరపున న్యాయవాది వాదించారు. దాదాపు 3 గంటలకు పైగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. మరోవైపు కాకాని బెయిల్ పిటిషన్కు సంబంధించిన విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వచ్చే ఏడాదికి 4 పోర్టులు, 4 హార్బర్లు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తొలి దశలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం ఎయిర్పోర్టుల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పీపీపీ విధానంలో రద్దీ మేరకు రాష్ట్ర రహదారులు విస్తరించాలని సూచించారు. జాతీయ రహదారులతో రాష్ట్రంలో అన్ని రాష్ట్ర రహదారులను అనుసంధానించాలన్నారు. త్వరలో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని దొంగ ఇళ్ల పట్టాల వ్యవహారంలో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడి గెలుపు కోసం పేర్ని నాని దొంగ ఇళ్ల పట్టాలు రాత్రికి రాత్రే ముద్రించి మచిలీపట్నం వాసులకు పంపిణీ చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదని దొంగ పట్టాలపై పోరాడుతున్న దిలీప్ ఆవేదన వ్యక్తం చేశారు. మేము మొట్టమొదటిసారిగా 2024 జనవరిలో ఈ పట్టాలు దొంగవి అని చెప్పి గుర్తించడం జరిగింది. సరే, పట్టాలు ఇచ్చే కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎక్కడ ఫోటోలు రావట్లేదు, కానీ అక్కడ పట్టాలు ఇచ్చారంటున్నారు. అప్పుడు నాకు కొంచెం అనుమానం వచ్చింది, ఏంటిది సీక్రెట్గా పట్టాలు ఇవ్వటువంటి సంథింగ్ ఇందులో ఏదో ఉందేమోనని చెప్పేసి నేను ఆ లబ్ధాన్ని అప్రోచ్ అయ్యి బాబు పట్టాలు ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరో కూడా పట్టాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఏమంటే ఈ పట్టాలు మా దగ్గర సీక్రెట్గా ఉంచమన్నారు. ఇంకా నా అనుమానం మరింతగా బలపడి ఆ లబ్ధిదారులను బతినాడుకుని అవి తీసుకుని నిజమా కాదని చెప్పి అక్కడి నుంచి తీసుకుని ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డులో చెక్ చేశాను. అక్కడెక్కడ ఎటువంటి రికార్డు లేదు. ఆర్డీఓ ఆఫీస్లో చెక్ చేసాం. ఇది కన్ఫర్మ్గా ఇది దొంగ పట్టాలు తయారవుతున్న సంగతి వెంటనే మా మంత్రి గారు కొల్లి రవీంద్ర గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. ఆయన పరిశీలిద్దామని చెప్పి ఆయన కూడా పరిశీలిస్తూ ఉండగానే వీళ్ళు మార్చి నెలలో మళ్ళీ వీళ్ళు రాత్రిపూట ఆ దొంగ పట్టాలు తయారు చేస్తున్నారనే విషయం తెలుసుకుని మేము అక్కడ ధర్నా చేయడం జరిగింది. అప్పుడు రాత్రిపూట 12:30 ఆ ప్రాంతాల్లో జాయింట్ కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేయడానికి వచ్చారు. వచ్చి ఆవిడ కూడా ఆ పట్టాలన్నింటినీ కూడా మూట కట్టుకుని తీసుకెళ్లి వాటన్నింటినీ సీల్ చేశారు. తెలిసిన తర్వాత లబ్ధిదారుల నుంచి ఎందుకు వాటిని కలెక్ట్ చేయలేకపోతున్నారు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ఎందుకు పోలీస్ కేసు కడతలేదు. ఇదే రకమైన చేసినటువంటి వల్లభనేని వంశీ మీద వాళ్ళు చూసాం ఎటువంటి కేసులు కట్టి పోలీసు వారు చేశారు. మరి ఇక్కడ అదే రకమైనటువంటి ప్రయత్నం జరిగినటువంటి పేర్ని నాని మీద అతని తనయుడి మీద ఎందుకు పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు, రెవెన్యూ వారు అసలు ఎందుకు కంప్లైంట్ చేయలే నేటి వరకు. తుని రైలు దహనం కేసులో రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దల దృష్టికి రాగానే అప్పీల్ ఆలోచన విరమించుకోవాలని నిర్ణయించింది. ఏ స్థాయి వ్యక్తుల ఆమోదంతో ఫైల్ నడిచిందనే విషయాన్ని ఆరా తీస్తామని స్పష్టం చేసింది. ఆర్పీఎఫ్ అధికారి ప్రతిపాదనల ఆధారంగా హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చినట్లు గుర్తించిన ప్రభుత్వం సున్నిత అంశాలపై అలసత్వంతో జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గతంలో కాపు ఉద్యమంలో భాగంగా నిర్వహించిన రైలు రోకోలో నిరసనకారులు రెచ్చిపోయి ఓ రైలును తగలబెట్టారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురు కాపు నేతలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఆధారాలు లేవంటూ రైల్వే కోర్టు కేసును కొట్టేసింది. తాజాగా ఈ కేసును రీఓపెన్ చేసే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. రాజకీయ లబ్ధి కోసం జగన్పై గులకరాయి కేసులో అమాయకుల్ని బలి పశువులుగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవాలని విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. నేటికి ఆ కేసులో పురోగతి లేదన్నారు. గులకరాయి కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని ఏబీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు, కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చిపాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి 2-3 రోజులు వెతికి ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్టు చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ద్వంద్వ ప్రమాణాలకి ఒక తార్కాణం. అతన్ని పట్టుకెళ్లి 5 రోజుల పాటు చిత్రహింసలు పెడితే 50 లక్షల డబ్బు ఇస్తాం, మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, కేవలం బోండా ఉమ్మగారి పేరు చెప్పు, ఆయన చెబితే చేయించాను, నేనే 1000 రూపాయలు ఇచ్చి పిల్లోడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససైమరా నేను ఒప్పుకోను, ఇటువంటి అబద్ధం నేను ఆడను, ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లోడు ఈ పెద్ద దుర్గారావు.
2 లక్షల డబ్బు ఇస్తాం, నీ మీద కేసు లేకుండా చేస్తాం, లేకపోతే మీ అమ్మా నాన్న కాల్ చేస్తామన్నా సరే నీతికి నిలబడినోడు వీడు ఒంటూపురోడు సతీష్. నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి. మచిలీపట్నంలో మస్లా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు 2K రన్ నిర్వహించారు. ఇందులో భైరవన్ చిత్ర హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, దర్శకుడు విజయ్ పాల్గొన్నారు. మచిలీపట్నంలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటకానికి కీలక పాత్ర అన్న నటులు బీచ్ ఫెస్టివల్తో టూరిజం మరింత పెరుగుతుందన్నారు. మచిలీపట్నానికి పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని రన్లో పాల్గొన్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నేతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ బీచ్ ఫెస్టివల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో హిందువులు భారత్పై విషం చిమ్ముతున్నారని సీడీఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవన్న ఆయన ఉగ్రవాదంపై సైనిక చర్యతో కొత్త గీతను గీశామన్నారు. పాక్ దాడులు చేసింది కాబట్టే భారత్ ప్రతి దాడులు చేసిందని స్పష్టం చేశారు. పుణేలోని సావిత్రిబాయి పులే యూనివర్సిటీలో ప్రసంగించిన సీడీఎస్ ఆపరేషన్ సింధూర్లో విజయాలే కీలకమన్నారు. అలా కాకుండా నష్టంపైనే చర్చ జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. పహల్గాంలో ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు నుంచే భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ తన ప్రసంగాలతో విషం చిమ్మారని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ సీడీఎస్ అనిల్ చౌహాన్ మండిపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని, భారత్లో రక్తపాతం సృష్టించడమే వారి విధానమని దుయ్యబట్టారు. ఆపరేషన్ సింధూర్ సరైన నిర్ణయమేనని అన్నారు. భారత్పై పాక్ దాడి చేసింది కాబట్టే తాము ప్రతిదాడులు చేశామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో జరిగిన తాత్కాలిక నష్టాలు భారత సైన్యంపై ప్రభావం చూపవన్న సీడీఎస్ ఇలాంటి సందర్భాల్లో సాధించిన విజయాలనే చూడాలన్నారు. సావిత్రిబాయి పూలే యూనివర్సిటీలో భవిష్యత్ యుద్ధాలు, యుద్ధక్షేత్రాలు అంశంపై ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయంగా సంఘర్షణల స్వభావం, పెరుగుతున్న సాంకేతిక ముప్పు, భారత్ సుదీర్ఘంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరును వివరించారు. ఆపరేషన్ సింధూర్లో విజయాలపై కాకుండా నష్టంపై చర్చ జరగడం సరైంది కాదని సీడీఎస్ అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని అనిల్ చౌహాన్ సూచించారు. అణు బెదిరింపులతో భారత్ను భయపెట్టలేరన్నారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఎన్నటికీ ఉండబోదని సీడీఎస్ స్పష్టం చేశారు. Water as well as this thing will not flow together. So we have kind of raised the bar. We have connected terror to water, and we have drawn out new lines for military operations against terror. We also said that in case Pakistan hits military establishments, we are going to hit them back. We'll hit them harder, and if they stop, we are going to stop. So when Pakistan did ask for talks and de-escalation, we also at some point of time, not immediately, at some point of time, I would say, did accept what they were saying. పాకిస్తాన్లోని లక్ష్యాలపై భారత సైన్యం ఖచ్చితత్వంతో దాడులు చేసిందని సీడీఎస్ వెల్లడించారు. తర్వాత 48 గంటల్లోనే భారత్పై పాకిస్తాన్ దాడులు చేసిందని, వాటిని సైన్యం 8 గంటల్లోనే నిర్వీర్యం చేసిందన్నారు. ఈ దశలోనే ఆపరేషన్ సింధూర్ కొనసాగితే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని, పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడులు చేస్తుందని తాము ముందే చెప్పామని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణకు చర్చించాలని అభ్యర్థన వచ్చినప్పుడు భారత్ అంగీకరించిందని సీడీఎస్ అనిల్ వెల్లడించారు. And similar kind of venom was spewed by General Asim Munir against India and Hindus. Speak just few days or weeks before what happened in Pahalgam. So since this is a rigid decision, it can be also, I believe, that retracted because now Pakistan is faced with a different kind of a prospect that he faces military action in case we find terror happening against us. భారత్, పాకిస్తాన్ వివిధ రకాల సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాయని సీడీఎస్ వివరించారు. యుద్ధ క్షేత్రంలో మాత్రం వాటిని పరీక్షించలేదని, రిస్క్ తీసుకోకుంటే విజయం సాధించలేరని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఓవైపు పోరాటం, మరోవైపు రాజకీయ పరిణామాలు ఒకేసారి చోటు చేసుకున్నాయని తెలిపారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అత్యంత క్రూరమైనదని సీడీఎస్ అనిల్ చౌహాన్ అభివర్ణించారు. ఇలాంటి చర్యను ఏ దేశం సమర్థించబోదన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న పాక్పై భారత్లోని ప్రజల్లో మరింత అసహనం వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని సీడీఎస్ చెప్పారు.
ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని 16 విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీ, శివసేన, యూబీటీ ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాశారు. కరుణానిధి జయంతి సందర్భంగా సమావేశానికి హాజరు కాలేకపోయిన డీఎంకే ఎంపీలు లేఖపై మాత్రం సంతకాలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సిపిఐ, ఎంఎల్ పార్టీల ఎంపీలు కూడా లేఖపై సంతకాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతల సమావేశానికి గైర్హాజరైంది. కానీ నేరుగా ప్రధాని మోదీకి లేఖ రాస్తామని తెలిపింది. పెహల్గాం దాడిపై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని లేఖలో ఎంపీలు డిమాండ్ చేశారు. ఇండి కూటమిలో భాగమైన ఎన్సీపీ శరత్ చంద్ర పవార్ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాలకు వెళ్లినందున వారు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత్లో ఉంటూ పాకిస్తాన్ సైనిక రహస్యాలు, కీలక సమాచారం అందిస్తున్న మరో 2 పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్కు గూఢచారిగా పనిచేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షాకూర్ ఖాన్ను అరెస్టు చేశారు. జైసల్మేర్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓగా పనిచేస్తున్న షాకూర్ ఖాన్పై కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు అతడు పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన కొందరితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో షాకూర్ను అరెస్టు చేసి విచారించిన పోలీసులు అతడు పలుమార్లు పాకిస్తాన్ వెళ్లి ఐఎస్ఐ ఏజెంట్లతో సమావేశమైనట్టు గుర్తించారు. భారత్ వచ్చిన తర్వాత వాట్సాప్ ద్వారా కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసినట్లు తేల్చారు. అతడికి కోర్టు 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. అటు పంజాబ్ పోలీసులు గగన్ దీప్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా పాక్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. భారత బలగాల మోహరింపులు, కీలక ప్రదేశాల సమాచారాన్ని గగన్ దీప్ పొరుగు దేశానికి అందించినట్టు చెప్పారు. అతడు సమాచారం చేరవేసేందుకు వాడిన ఫోన్ 20 ఐఎస్ఐ నంబర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అసోంలో 22 జిల్లాలకు వరద విస్తరించగా 5.3 లక్షల మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు 11 మంది చనిపోగా 2 గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1254 గ్రామాలు నీట మునగ్గా శ్రీభూమి జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. 165 వరద సహాయ శిబిరాలు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం 31,212 మందిని తరలించింది. బ్రహ్మపుత్ర, బరక్, కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి. మణిపూర్, ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది ఉధృతికి ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సినీ నటుడు కమల్ హాసన్ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. జనాదరణ ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆక్షేపించింది. ఎంత పెద్ద నటుడైనప్పటికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదని కోర్టు తేల్చి చెప్పింది. తగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించరాదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ వేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. కమల్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ఆయన సామాన్య వ్యక్తి కాదని, ఇష్టానుసారం మాట్లాడరాదని సూచించింది. కన్నడంపై ఏ ప్రాతిపాదికన అలా మాట్లాడారన్న హైకోర్టు పిటిషనర్ ఏమైనా చరిత్రకారుడా అని నిలదీసింది. క్షమాపణ చెబితే పరిష్కారమయ్యే సమస్యను కోర్టు దాకా తెచ్చారన్న ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడకూడదని స్పష్టం చేసింది. అయితే కన్నడపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న కమల్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. క్షమాపణలు చెప్పేంత తప్పు తాను చేయలేదన్న ఆయన తగ్ లైఫ్ చిత్రాన్ని ప్రస్తుతానికి కర్ణాటకలో విడుదల చేయడం లేదన్నారు. అనంతరం విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది.